మీ పేరేంటి? నా పేరు కృష్ణకుమారి అమ్మ. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుందనుకుంటున్నారు? ఎందుకు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మేము జనసేన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కొవ్వూరు ఉన్న పరిస్థితులను బట్టి వైసీపీ ప్రభుత్వం చూసాం కాబట్టి జనసేన వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అవునమ్మా, మీరన్నది కరెక్టే. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ నియోజకవర్గం అభివృద్ధి ఏం జరగలేదని మీరే అంటున్నారు. జనసేన వస్తే బాగుంటుందంటున్నారు. అసలది ఎందుకు? మీరు అసలు ఆ పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు? హోమ్ మినిస్టర్ గారి విషయానికి వస్తే ఆవిడ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, ఫంక్షన్స్‌కి వెళ్ళడానికి తప్ప ప్రజలకైతే ఏ రకంగానూ న్యాయం జరగట్లేదు. ఆవిడ దగ్గరికెళ్ళి మనం కష్టం చెప్పుకోవాలన్నా సరే, ఆవిడ మొహం చూపించడానికి కూడా ఆవిడ టైం అంటే మనకివ్వరు. ఆవిడ పనులు ఆవిడకి తప్ప, మన విషయాల్లో మన కష్టాలు తీర్చి టైం ఆవిడకి లేదు. అవును, నిజమే. మీ ఇక్కడ అన్నది జనసేన పార్టీ తరపున ఎవరికి టికెట్ వస్తే బాగుంటుందనుకుంటున్నారు? జనసేన తరపునైతే టీవీ రామారావు గారికి టికెట్ వస్తే బావుంటదని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఆయన పరిపాలన చూసాం కాబట్టి, చాలా వరకు న్యాయం పొందాం కాబట్టి, ఇప్పుడు కూడా ఆయనకి టికెట్ ఇస్తే బావుంటదని మా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక జాబ్ క్యాలెండర్ సూపర్ ఉందని చెప్పి అతను ప్రతి దాంట్లో చెప్పుకున్నాడు. మీ జాబ్స్ మీద మీ ఉద్దేశం ఏంటి? జాబ్స్ వరకు వస్తే ఆ విషయం తెలీదు గానీ, జగన్ గారు చెప్పిన మాటలకి, పనులకి పొంతన లేదు ఎంతవరకు కూడా. ఆయన చెప్పిందొకటైతే చేసిందొకటి. ఆయన వరకు ఆయన ఎంతవరకు చేస్తాడో తెలీదు గానీ, ఆయన చెప్పిన విషయాల్లో మధ్యలో చేసేవాళ్ళు మాత్రం చాలా వరకు తక్కువ. ఎందుకంటే ఆయన చెప్పిందొకటి, మధ్యలో చేసేవాళ్ళు ఇంకొకటి. అది ఆయన గమనించడు, తర్వాత చేసేవాళ్ళు చెయ్యరు. న్యాయం అనేది జరగదు. అంతవరకెందుకు నేనే రేషన్ కార్డ్ కోసం 3 సంవత్సరాలు బట్టి సచివాలయం చుట్టూ తిరగని రోజు లేదు. ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డ్ విషయంలో నాకు న్యాయం జరగలేదు. ఏదైనా చెప్తే అది లేదు, ఇది లేదు అంటారు తప్ప, ఆ రూల్ తీసుకురావాలన్న ఇది కూడా ఈ సచివాలయాల్లో వాలంటీర్లు వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఫ్యానేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని 1-5 తారీఖు వరకు పెన్షన్‌లు ఇవ్వడానికి తప్ప, లేకపోతే పైనుంచి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు అది చేయడానికి తప్ప, ఉన్న రోజుల్లో ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు వచ్చినోళ్ళే రోజు వస్తున్నారంటే వాళ్ళ కష్టం ఎందుకు వాళ్ళెందుకు తిరుగుతున్నారని వాళ్ళు పట్టించుకోరు. పయ్యోళ్ళు ఆర్డర్ ఎయ్యాలి, జగన్ గారు బటన్ నొక్కాలి అంటారు తప్ప, ఆయన పనికొచ్చే ఆటిలకి బటన్ నొక్కడు. పనికిరాని ఆటిలకి బటన్ నొక్కుతాడు. మీ పేరేంటి? నా పేరు పద్మావతి అండి. హ్మ్. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్‌నండి. ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? మీ స్థానిక ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ వనిత గారి పాలన ఎలా ఉంది? వనిత గారి పాలన అయితే అసలేమీ బాలేదండి. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఒక అబ్బాయి విషయంలోనే ఆవిడ ఏమీ చర్య తీసుకోలేకపోయారు. అలాంటిది బయట వాళ్ళు ఏం చర్యలు వాళ్ళ విషయంలో ఏం జరిగినా ఆవిడ ఏం తీసుకోలేదు. మేము రేషన్ కార్డ్ కోసం తిరుగుతాము. అక్కడికెళ్తాము. ఎళ్ళేమో సిస్టమ్ పని చేయట్లేదంటారు. అది పని చేయట్లేదంటారు. తిప్పుతా ఉంటారు మమ్మల్ని. మాకిప్పటి వరకు ఆ కార్డ్ కూడా రాలేదండి. పెళ్ళై మాకు 7 సంవత్సరాలు. మ్యారేజ్ సర్టిఫికేట్ అంటారు. ఇదంటారు, అదంటారు. తిరిగిన కాడ నుంచి కార్డే రాలేదు. ఇప్పటికింకా రాలేదు. సరే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మన సీఎం మరోసారి 175 అంటున్నాడు. ప్లస్ ఇంకోటేంటంటే ప్రతీదీ నేనొచ్చాక ప్రతీదీ తగ్గింది. పేదలు చాలా ధనవంతులయ్యారు అంటున్నాడు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? నిత్యావసర వస్తువుల మీద? ఎక్కడండి ఏమీ తగ్గలేదు గదా! ప్రతీదీ అన్ని సరుకులు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ ప్యాకెట్ ఎంత 110 ఎంతో ఉండేది. అలాంటిది ఇప్పుడు 170, 180 ఉంది. ఏ సరుకులు ఏమీ తగ్గలే. ఏంటంటే నేను ఇంటికొచ్చి రేషన్ ఇస్తున్నాను, ఇంటి దగ్గరకొచ్చి పెన్షన్ ఇస్తున్నాను అన్న మాట ఒకటే కనబడుతుంది కానీ, ఇంక మిగతావి ఎందులోని అభివృద్ధి లేదు. ఇప్పుడేమో నేనొస్తే బస్సులు ఇయ్యి అంటున్నారు, అయ్యి అంటున్నారు. ఆటో వాళ్ళకి వాళ్ళ జీవనాధారం కూడా పోయినట్టే గదా! ఓకే అమ్మ. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసేశారు. ఇప్పుడు మీరు ఎవరొస్తే బాగుంటుందనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటదనుకుంటున్నామండి. ఆయన పాలన కూడా చూడాలి కదా! ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఎళ్తున్నారు. జగన్ గారు చెప్పారు, మేము చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలిస్తామని గట్టని. అంగన్వాడీ టీచర్లు మొత్తం మున్సిపల్ కార్మికులు కూడా ధర్నా చేస్తున్నారు. ఆయన పాలన అలా ఉంది. ఏమో ఈయన పాలనలో బావుంటదేమో చూడాలి కదా! అవకాశం ఇవ్వాలి కదా ఒక్కళ్ళకైనా. ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నారు కదా! ఖచ్చితంగా మరి మీరు ఓటేస్తారా? మీతో పాటు ఎంతమందిని ఏపిస్తారు? మేమేస్తామండి. మొత్తం మాతోటి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏపిస్తాం. ఎందుకంటే మారాలి కదా! ప్రభుత్వం మారితేనే అప్పుడు దాని పనితీరు ఎలా ఉందో తెలుస్తది మనకి. అందుకు. ఓకే. ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనని గెలిపిద్దాం అనుకుంటున్నాను. అవునండి.